ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది, ఒకవేళ బాబీకి తన సొంత తల్లి స్వరాయే అని తెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అటుగా కన్నతల్లి వస్తుంది. కన్నతల్లి వచ్చి వాళ్ళ మాటల్లో అయితే బయట నుండి అలా వింటూ ఉంటుంది. ఇక ఝాన్సీ అడిగిన మాటలకు అభి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నిన్నే అభి అడిగేది, ఒకవేళ స్వరాయే తన కన్నతల్లి అని తెలిస్తే ఏం చేస్తావు అని చెప్పి అంటే ఆ మాటకి అభి అయితే ఆ స్వర చనిపోయిందని చెప్తాను అని చెప్పి అంటాడు. అది వినగానే స్వర ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కన్నతల్లి అయితే అలా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నువ్వు సిల్లీగా మాట్లాడుకు, స్వరాయే మళ్ళీ వస్తే ఏం చేస్తావు అభి, స్వర మళ్ళీ రాదనుకుంటున్నావా ఏంటా, స్వర తన కొడుకు కోసం ఖచ్చితంగా వస్తుంది, ఒకవేళ వస్తే ఏం చేస్తావు అభి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అభి అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తాను అని చెప్పి అంటాడు. అది వినగానే కన్న తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి తన కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా విని ఝాన్సీ కూడా షాక్ అయ్యి అలా చూస్తుంది. అంటే నీ మాటల బట్టి చూస్తే నువ్వు స్వరాన్ని చంపేస్తావా అంటే, అవును, నేను నా బాబీ కోసం ఏమైనా చేస్తాను, ఆ స్వరాన్ని చంపేస్తాను, నా బాబీ నాకు దూరం అయితే నేను బ్రతకలేను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అభి మాత్రం నా బాబాయ్ని ఎవరైనా సరే దూరం చేయాలనుకుంటే వాళ్ళని చంపేస్తానని చెప్పి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.